ఈ వీడియోలో జిఎస్ఓసి అంటే ఏంటి, అసలు గూగుల్ ఎందుకు ఈ జిఎస్ఓసిని కండక్ట్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం జిఎస్ఓసి స్టూడెంట్ కెరీర్ లో ఎందుకు సూపర్ క్రేజ్, ఇది స్టూడెంట్ కెరీర్ లో ఎలా యూజ్ అవుతుంది జాబ్స్ తెచ్చుకోవడానికి, స్టైఫండ్ ఎంత, ఎలా అప్లై చేయాలి, ఫుల్ టైమ్ లైన్ క్యాలెండర్ ని డీటెయిల్ గా చూద్దాం. లెట్స్ స్టార్ట్. జిఎస్ఓసి గూగుల్ ఆఫ్ సమ్మర్ కోడ్. వాట్ ఈజ్ ఓపెన్ సోర్స్ కోడ్? ఓపెన్ సోర్స్ అంటే అందరికీ అవైలబుల్ లో ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మాడిఫై చేయొచ్చు. మాడిఫై చేసినప్పుడు అట్ ది సేమ్ టైం మీ పిఆర్స్ అయితే అప్రూవ్ అవ్వాలి కదా, అవన్నీ మనం చూద్దాం. ఇవి పబ్లిక్ గా అవైలబుల్ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలి అంటే ఏవైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి ఓపెన్ సోర్స్ లో. లినక్స్, క్యూబర్నెట్స్, రియాక్ట్, అంతెందుకు రీసెంట్ గా వచ్చిన ఓపెన్ క్లా. ఓకే, ఇవన్నీ ఓపెన్ సోర్స్. మరి గూగుల్ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది? గూగుల్ కి ఓపెన్ సోర్స్ కోడ్ కి ఏంటి సంబంధం? గూగుల్ ఎందుకు అసలు ఈ ఈవెంట్ ని కండక్ట్ చేస్తుంది? గూగుల్ కి ఏంటి యూస్ అది చూద్దాం. ఫస్ట్, గూగుల్ అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కొన్ని ఓపెన్ సోర్స్ కోడ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అలాంటప్పుడు గూగుల్ లాంటి వాళ్ళు వచ్చి మీకు మేము సపోర్ట్ చేస్తామంటే ఈ ఓపెన్ సోర్స్ కోడ్ ఇంకొంచెం బెటర్ గా, క్వాలిటీగా ఇంప్రూవ్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకోసమని గూగుల్ అనే వాళ్ళు ఈ ఈవెంట్ ని కండక్ట్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్. ఓకే, సో ఈ కంపెనీస్ అన్నిటికి ఏమైనా యూజ్ ఉందా? అప్పుడు ఏంటి, గూగుల్ ఫండింగ్ చేయడం వల్ల వీళ్ళ కోడ్ స్ట్రాంగ్ అవుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, ఫ్రీగా నేమ్ వస్తుంది, అదే బ్రాండ్. సో ఇక్కడ అందరికీ యూజ్ ఉంది, గూగుల్ కి యూజ్ ఉంది, ఇండివిజువల్ కంపెనీస్ కి యూజ్ ఉంది, స్టూడెంట్స్ కూడా యూజ్ ఉంది. సో ఎస్పెషలీ స్టూడెంట్స్ కోసం కదా. రెజ్యూమేలో మీరు జిఎస్ఓసిలో పార్టిసిపేట్ చేశారన్నా కూడా అదొక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది మీరు ఎప్పుడైనా జాబ్కి అప్లై చేస్తున్నారు. అందువల్ల ఇది మిస్ చేయకండి. సో మనకైతే ఒక క్లారిటీ వచ్చింది కదా. కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను. గూగుల్ ఉంది, అలాగే ఇది ఓపెన్ సోర్స్ కంపెనీస్, ఇది స్టూడెంట్స్. వీళ్ళిద్దరూ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతారు. ఇలాగా స్టూడెంట్స్ కూడా ఓపెన్ సోర్స్ కంపెనీతో ఇంటరాక్ట్ అవుతాయి. సో మీరైతే డైరెక్ట్ గా గూగుల్ తో ఇంటరాక్ట్ అవ్వరు, కానీ మీకు ఫండింగ్ అయితే గూగుల్ నుండి వస్తుంది. మీరు ఏదైతే కంపెనీకి అప్లై చేస్తారు కదా, వీళ్ళు మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేస్తారు. మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉందా లేదా చేసి గూగుల్ కి రిపోర్ట్ పంపిస్తారు. ఈ ఎక్స్ అనే స్టూడెంట్ కరెక్ట్ గా చేశారు. సో అప్పుడు ఏం చేస్తుందంటే గూగుల్ ఆ పేమెంట్ ని మీకు రిలీజ్ చేస్తుంది. ద పేమెంట్ డీటెయిల్స్ అని చూద్దాం. ఓవరాల్ గా వాట్ ఈజ్ జిఎస్ఓసి, అసలు గూగుల్ ఎందుకు చేస్తుంది, మీకు పేమెంట్ ఎలా వస్తుంది, అసలు స్టూడెంట్ కి ఈ గూగుల్ కి ఈ ఓపెన్ సోర్స్ కంపెనీస్ కి లింక్ అప్ ఏంటి, ఇది ఓవరాల్ గా డీటెయిల్స్. ఇప్పుడు మనం అఫీషియల్ సైట్ లో ఉన్నాం. లాస్ట్ 18 years నుండి గూగుల్ అయితే ఈ ఈవెంట్ ని, ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తుంది. ఇంతవరకు 18,000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సూపర్ నెంబర్ అసలు ఇది. ఇది మన ఒక్క ఇండియాలోనే కాదు, 110+ కంట్రీస్, 17K మెంటర్స్, అంటే ఇంతమంది మెంటర్స్ ఇంతమంది స్టూడెంట్స్ ని గైడ్ చేశారు. సో ఇంతవరకు అయితే 740 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేశాయి. 680 ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ని ఇంతవరకు వర్క్ చేశారు. గూగుల్ ఇప్పటి వరకు అయితే $7 మిలియన్ చేసిందంట వీటి గురించి, ఈ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీస్ గురించి. సూపర్ అసలు. సో ఒకసారి ఈ పేజ్ మీరు గోత్రు చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఇది ఎవరు అప్లై చేయొచ్చు, హూ కెన్ అప్లై. ఏజ్ అనేది 18+ లో ఉండాలి. బిగినర్స్, స్టూడెంట్స్ అయినా ఉండొచ్చు, లేదా 1 or 2+ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. ఎనీ బ్రాంచ్, సిఎస్సి, ఈసీ, మెకానికల్, ఏ బ్రాంచ్ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడే చూసాం కదా ఎలిజిబిలిటీ 18+ ఇయర్స్. ఇది అఫీషియల్ పేజ్ నుండి మీకు చూపిస్తున్నాను. ఎలిజిబిలిటీ, వర్క్ ఇన్ యువర్ కంట్రీ రెసిడెన్స్. బిగినర్స్ అంటే ఎవరు? బిగినర్స్ అంటే ఎవరైతే పర్సనల్ అండ్ క్లాస్ ప్రాజెక్ట్ చేశారో వాళ్ళు, ఎవరైతే less than 10 పుల్ రిక్వెస్ట్ ని ఓపెన్ చేశారో అగైనెస్ట్ ద ఓపెన్ సోర్స్, ఎవరైతే ఆల్రెడీ ఈ ఓపెన్ సోర్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళైతే బిగినర్స్ కాదు. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ అంటే ఆల్రెడీ వర్క్ చేస్తుంటే మీరు ఎలిజిబుల్ అనే. జిఎస్ఓసి అనేది టార్గెట్ ఏంటంటే న్యూ కమర్స్ కోసం, బిగినర్స్ గురించి. ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్ లో బిజీగా ఉంటారు, సో బ్యాలెన్స్ చేయలేరని చెప్తున్నారు. ఇది గ్రూప్ అయితే కాదు, ఇండివిజువల్ గా చేయాలి. సో ఇది ఓవరాల్ గా ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇప్పుడు మనం స్టైఫండ్ ఏంటో చూద్దాం. ఎస్పెషల్లీ ఫర్ ది ఇండియా మనం మాట్లాడుతున్నాం. 3 కేటగిరీస్ అయితే ఉంటాయి. 90 hours, 175 hours, 350 hours. కన్వర్ట్ చేస్తే 63,000, 1.25 lakh, అరౌండ్ 2.5 lakh మీ స్టైఫండ్ అయితే ఉంటుంది. ఇదంతా యావరేజ్ గా, ఎగ్జాక్ట్ గా ఇదే వస్తుందని తెలియదు. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, ఈ 90 hours, 175 hours, 350 hours అనేది, ఇది మీరు ఎంత టైం కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ కానీ డిపెండ్స్ ఆన్ దట్ బట్టి మీకైతే పేమెంట్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనం ఇనిషియల్ గా మాట్లాడుకున్నాం కదా, పేమెంట్ అనేది ఎవాల్యుయేషన్ మీద వస్తుంది. ఫస్ట్ అయితే మీకు జూలై 11th 45%, సెప్టెంబర్ 1st 55% ఇస్తారు. అందుకే ఇక్కడ 45-55% లో మాట్లాడారు, డాలర్స్ లో కానీ రూపీస్ లో కానీ మాట్లాడలేదు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ కేటగిరీ, ఈ పేమెంట్ డీటెయిల్స్. సో బేసిక్ ఏంటంటే మనీ గురించి కాదు, మీరు ఇందులో పార్టిసిపేట్
పార్టిసిపేట్ చేస్తే మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ అది మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఇందులో పార్టిసిపేట్ చేశారు అంటే మీ జాబ్ ఆల్రెడీ మీ పాకెట్ లో ఉన్నట్లే అని అర్థం. అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒకసారి టైమ్ లైన్ చూద్దాం. సో ఇది కూడా అఫీషియల్ పేజ్ నుండి 2026 టైమ్ లైన్. జనవరి 19th మెంటరింగ్ ఆర్గనైజేషన్ కెన్ బిగిన్ సబ్మిటింగ్. చెప్పాను కదా ఆల్రెడీ ఈ ఆర్గనైజేషన్స్ అన్ని గూగుల్ కి అప్లికేషన్ సబ్మిట్ చేస్తాయి. జనవరి 19th ఆల్రెడీ అయిపోయింది. జనవరి 3rd అప్లికేషన్స్ కి డెడ్ లైన్. బేసిక్ ఏంటంటే జనవరి 3rd నుండి 18th వరకు గూగుల్ అనేది ఈ అప్లికేషన్స్ అన్నిటిని వెరిఫై చేస్తుంది. 19th లిస్ట్ ఆఫ్ మెంటరింగ్ ఆర్గనైజేషన్స్ ని పబ్లిష్ చేస్తుంది. ఈ రోజు ఆల్రెడీ ఫిబ్రవరి 21st కాబట్టి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తాయో ఆ లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. అది చూద్దాం ఒకసారి. ఈ పీరియడ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 19th టు మార్చ్ 15. ఫెబ్ 19th టు మార్చ్ 15 అనేది చాలా క్రూషియల్ పాయింట్. సో దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడదాం ఏం చేయాలనేది. మార్చ్ 16th నుండి మీరు అప్లికేషన్స్ అయితే సెండ్ చేయొచ్చు. ఏదైతే ఓపెన్ సోర్స్ కంపెనీకి మీరు కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారో మీ అప్లికేషన్స్ కి డెడ్ లైన్ మార్చ్ 31st. 21st ఏంటి అంటే మీ ప్రపోజల్ ర్యాంకింగ్ ఉంటుంది. ఆర్గ్ అడ్మిన్స్ అయితే మీకు డిసైడ్ చేస్తారు మీ ఇచ్చిన ప్రపోజల్స్ బట్టి. ఫైనల్ గా ఏప్రిల్ 30th కాంట్రిబ్యూట్ ప్రాజెక్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. మే 1st నుండి 24 వరకు మీరు కంపెనీస్ తో ఇంటరాక్ట్ అవుతారు. అంటే మీ మెంటర్ ఎవరో మీకు తెలుస్తారు. డాక్యుమెంటేషన్ చూడటం లేదంటే మీ ప్రాజెక్ట్ ని సెటప్ చేసుకోవటం ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తారు కంపెనీలో. మే 25 నుండి అఫీషియల్ గా మీరు కోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో జూలై 6th మీరు మీ కోడింగ్ కాంట్రిబ్యూషన్స్ అయితే సబ్మిట్ చేస్తారు. దాని బేస్ మీద అయితే మీకు ఫస్ట్ 45% ఫండింగ్ అయితే మీకు రిలీజ్ చేస్తారు. ఆ ఎవాల్యుయేషన్ కి జూలై 10th అనేది లాస్ట్ డే. జూలై 6 నుండి ఆగస్ట్ 16th వరకు మీరు కంప్లీట్ గా ఫోకస్ చేస్తారు ప్రాజెక్ట్ పైన. ఆగస్ట్ 17 to 24 ఫైనల్ వీక్ సబ్మిషన్ మీ ప్రాజెక్ట్ అయితే సబ్మిట్ చేస్తారు. ఫైనల్ గా ఆగస్ట్ 24 to 31st ఈ మెంటర్స్ అయితే మీరు చేసిన వర్క్ ని సబ్మిట్ చేస్తారు. ఇంకా మీకు ఏదైనా వర్క్ అలాంటిది ఏదైనా పెండింగ్ ఉంటే 24 to నవంబర్ 2nd వరకు మీరు స్టిల్ వర్క్ చేస్తారు. ఫైనల్ గా నవంబర్ 2nd కి మీ ప్రాజెక్ట్ ని అయితే సబ్మిట్ చేసేస్తారు. సో నవంబర్ 9th ఎవరైతే ఇక్కడ ఎక్స్టెండ్ చేశారు కదా ఆ మెంటర్స్ అందరూ కూడా ఎవాల్యుయేట్ చేసి గూగుల్ కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా ఇది ప్రాసెస్ అంటే నవంబర్ 9th కంప్లీట్ అయిపోతుంది ఎంటైర్ జిఎస్ఓసి 2026. సో ఇది ఓవరాల్ గా జిఎస్ఓసి 2026 టైమ్ లైన్. ఇప్పుడు మనం క్రూషియల్ టైం పీరియడ్ గురించి మాట్లాడదాం. ఫెబ్ 19th టు మార్చ్ 15 ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అప్లికేషన్ ని మీరు సబ్మిట్ చేయడానికి. దీని గురించి మనం సపరేట్ వీడియో అయితే చేద్దాం. మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తాను. సో ఎలా మీరు అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలనేది సపరేట్ వీడియో అయితే క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈ టైం లైన్ మీద ఫోకస్ చేద్దాం ఏం చేయాలని. ఓకే ఇప్పుడు ఏం చేయాలి. ఆర్గనైజేషన్స్ అనేవి ఈ ఫెబ్ 19th ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు. డిస్కషన్స్ కాంట్రిబ్యూషన్స్ ఫేజ్ యాక్టివ్ అనమాట. మీరు ఏం చేస్తారంటే ఈ ఓపెన్ సోర్స్ కోడ్ ని ఓపెన్ చేసి కాంట్రిబ్యూట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. అది ఎలా కూడా మనం చూద్దాం ఒకసారి. అట్ ది సేమ్ టైం మీరు ఎలాంటి ప్రపోజల్ ని సబ్మిట్ చేయాలనుకుంటున్నారో అది కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. బేసిక్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మెంటర్స్ కి మీకు మధ్యన ఒక ట్రస్ట్ అయితే బిల్డ్ చేస్తున్నారు. ఇదైతే ఎవాల్యుయేషన్ సబ్మిషన్ అనేది కాదు. సో మనం ఒక ర్యాప్ బిల్డ్ చేస్తాం అనమాట. సో మీకు మెంటర్స్ తో కమ్యూనికేషన్ ఉండటం వల్ల సో మీ ప్రపోజల్ అయితే యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళ కోడ్ ని మీరు అర్థం చేసుకుంటేనే కదా మీరు ఏదైనా ఒక ప్రపోజల్ ఇవ్వగలరు. మీ సీరియస్నెస్ ఇనిషియేటివ్ అనేది క్లియర్ గా కనబడుతుంది మీరు ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేస్తే. కాంట్రిబ్యూషన్ బిల్డ్ ట్రస్ట్ ప్రపోజల్ విన్ సెలెక్షన్. ఇది కాంట్రిబ్యూషన్ మాత్రమే ప్రపోజల్ కాదు. దెన్ వాట్ ఈస్ ప్రపోజల్. ప్రపోజల్ అంటే ఏంటి అంటే డీటెయిల్డ్ ఇంజనీరింగ్ ప్లాన్. మీరు ఏం చేస్తారు 12 week ఎగ్జిక్యూషన్ రోడ్ మ్యాప్ మీరు ఏం చేస్తారు అనేది. టెక్నికల్ డిజైన్ డాక్యుమెంటేషన్ అలాగే ఫ్యూచర్ వర్క్ ప్లాన్. ప్రపోజల్ స్ట్రక్చర్ అయితే ఎలా ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేశారు ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు. సాల్వ్ చేస్తున్నప్పుడు ఎలాంటి టెక్నికల్ ఆర్కిటెక్చర్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఏ టైంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఎలాంటి డెలివరబుల్స్ మీరు ఇద్దాం అనుకుంటున్నారు. అలాగే పాస్ట్ కాంట్రిబ్యూషన్స్ అంటే మీరు ఇప్పుడు ఈ కాంట్రిబ్యూషన్ టైంలో ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే ఆ డీటెయిల్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది ప్రపోజల్ స్ట్రక్చర్. ఇంతవరకు మనం డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కాంట్రిబ్యూషన్ ఎలా చేయాలో చూద్దాం. 185 ఆర్గనైజేషన్స్ అయితే జిఎస్ఓసి లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం ఫస్ట్ మనం. సో ఇక్కడైతే డిఫరెంట్ టెక్నాలజీస్ ని సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఏఐ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. ఏఐ సెలెక్ట్ చేయండి. మీకు తెలిసిన ఏదైనా కంపెనీనైనా లేదు అంటే ప్రీవియస్ ఇయర్స్ లో ఈ కంపెనీ అయితే పార్టిసిపేట్ చేసింది అనుకోండి. ఆ కంపెనీని మీరు తీసుకోండి. డిపెండ్స్ అనమాట మీ ఇంట్రెస్ట్ బట్టి. స్పెసిఫిక్ గా ఈ కంపెనీ తీసుకోవాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గా మెటాఫ్లో ఉందనుకోండి. క్లిక్ చేయండి. వాళ్ళ ఐడియా లిస్ట్ మీరు చూడొచ్చు. ఇక్కడ నేను గిట్ హబ్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు ఏదైనా గిట్ హబ్ రిసోర్స్ ని ఓపెన్ చేసినప్పుడు సో బేసిక్ అయితే మీకు గిట్ హబ్ ని ఎలా యూజ్ చేయాలో తెలిసి ఉండాలి. గిట్ హబ్ డెస్క్టాప్ ని యూజ్ చేసుకుంటే మీరు ఈజీగా కోడ్ ని పుల్ చేయడం గానీ పిఆర్ రేస్ చేయడం గానీ ఈజీగా చేయగలరు. ఇలాంటి డీటెయిల్స్ అన్నిటి కోసం నేనైతే ఒక వీడియోని క్రియేట్ చేశాను. మన ఛానల్లో ఉంది. నేను ఆ వీడియోని లింక్ పైన ఇస్తున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనబడుతుంది కదా ఇష్యూస్ అని. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక లేబుల్స్ ఉంది కదా ఈ లేబుల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కొన్ని బిగినర్స్ ఫ్రెండ్లీ అని
గుడ్ ఫస్ట్ ఇష్యూ, హెల్ప్ వాంటెడ్ ఇలాంటి లేబుల్స్ తో కొన్ని ఇష్యూస్ అయితే ఆల్రెడీ ఉంటాయి. సో నేనైతే ఈ ఆర్గనైజేషన్స్ అయితే ఓపెన్ చేశాను. మీరు ఎనీ ఆర్గనైజేషన్స్ ని ఓపెన్ చేసి ఇలా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు హెల్ప్ వాంటెడ్ క్లిక్ చేశారనుకోండి, హెల్ప్ వాంటెడ్ లో ఉన్న ఇష్యూస్ అన్ని మీకు కనబడతాయి. ఇవన్నీ చాలా ఓల్డ్ ఇష్యూస్. ఇలాంటి వాటి మీద మీరు ఫోకస్ చేయకండి. ఏదైనా లేటెస్ట్ గా ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. డాక్యుమెంటేషన్ అయితే ఒకటే ఉంది, చూద్దాం ఒకసారి. 2025 మే 13 అంటే 1 year బ్యాక్. సో డాక్యుమెంటేషన్ అయితే క్రియేట్ చేశారు. సో ఇలా మీరు లేటెస్ట్ ఉన్నవి అయితే చూడండి వీలైనంత వరకు. అంటే 2025 జూన్ తర్వాత నుండి లేదా 2025 డిసెంబర్ ఆ ఏరియాలో మీరు ఏదైనా ఆర్గనైజేషన్స్ ఉంటే మీరు అవి చూస్తే దాంట్లో మీరు కాంట్రిబ్యూట్ చేస్తే బెటర్ గా ఉంటుంది. సో అవన్నీ మీరు చేయాలంటే మీరైతే కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈ వీడియో నేను క్రియేట్ చేయడానికి టైం స్పెండ్ చేస్తున్నాను కదా. సో అలాగే మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ప్రతి ఆర్గనైజేషన్స్ ది ఓపెన్ చేసి వాళ్ళ గిట్ హబ్ లోకి వెళ్ళి నేను చెప్పినట్లుగా ఇలాంటి ఇష్యూస్ లేబుల్స్ లో ఉన్నవన్నీ మీరు ఐడెంటిఫై చేయాలి. చేసి అక్కడ మీరు కాంట్రిబ్యూట్ చేయాలి. సో నేను మీకు కంప్లీట్ గా గైడెన్స్ అయితే ఇచ్చాను మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేయాలని. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆ ఇష్యూ బట్టి మీరు డాక్యుమెంటేషన్ చేయడం కానీ ఏం చేయాలో అర్థం చేసుకొని వీలైనంత వరకు కోడ్ ని మీ లోకల్లోకి తీసుకొచ్చి బిల్డ్ చేయడం అవన్నీ మీరు చేస్తూ ఉండాలన్నమాట. చేస్తేనే మీరు ఈ ప్రాజెక్ట్స్ లో పార్టిసిపేట్ చేయగలరు. అట్ ది సేమ్ టైం సో ఒకసారి ఈ పేజ్ మీరు కంప్లీట్ గా చూడండి. ఓల్డ్ ప్రోగ్రామ్స్ చూడాలంటే పాస్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 2025 ప్రోగ్రామ్ ఏంటో చూడండి. ఈ 2025 ప్రోగ్రామ్ లో ఈ కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేశాయి. సో ఈ విధంగా మీరు ఒక 2 to 3 కంపెనీస్ ని ఫైండ్ చేయండి. ఎలా ఫైండ్ చేస్తారో చెప్పాను కదా. వాళ్ళ గిట్ హబ్ లోకి వెళ్ళి వాళ్ళ గిట్ హబ్ రేపో యాక్టివ్ గా ఉండాలి చేయండి. యాక్టివ్ గా ఉంటే గుడ్ ఫస్ట్ ఇష్యూ, బిగినర్ ఫ్రెండ్లీ, హెల్ప్ వాంటెడ్, డాక్యుమెంటేషన్ ఇలాంటి లేబుల్స్ తో ఉన్న వాటిని లిస్ట్ అవుట్ చేయండి. మీరు ఇలా ఐడెంటిఫై చేసి వాటిల్లో మీరు కాంట్రిబ్యూట్ చేయండి. అంటే ఐడెంటిఫై చేయడం వల్ల యూజ్ లేదు కదా. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఇక్కడ మీరు చేయాల్సింది అట్లీస్ట్ ఒక పిఆర్ ని రేస్ చేయండి. ఈ కోడ్ ని తీసుకొచ్చి లోకల్లో బిల్డ్ చేయాలి. ఈ 2 to 3 కంపెనీస్ ని అంటే ఈచ్ కంపెనీకి 1 పిఆర్ రేస్ చేయండి. 3 కంపెనీస్ లో 3 పిఆర్స్ అయితే రేస్ చేసి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ 3 కంపెనీస్ యొక్క కోడ్ ని మీరు లోకల్లో బిల్డ్ చేసుకోండి. ఎలాంటి టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ అయి ఉన్నారు అది కూడా ఇంపార్టెంట్. మీరు పైథాన్ అయితే పైథాన్ రిలేటెడ్ ప్రోడక్ట్ ని చూసుకోండి. జావా ఇంట్రెస్ట్ అయితే జావా ఇంట్రెస్ట్ అయిన ప్రోడక్ట్ ని చూసుకోండి. ఓకేనా, అది కూడా చాలా ఇంపార్టెంట్ వీటితో పాటుగా. సో ఫైనల్ గా జిఎస్ఓసి సెలక్షన్ అనేది లక్ కాదు, స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్, ఎర్లీ కాంట్రిబ్యూషన్, స్ట్రాంగ్ ప్రపోజల్, క్లియర్ కమ్యూనికేషన్ ఈక్వల్ టు హై సెలక్షన్ ఆఫ్ ప్రాబిలిటీ. నెక్స్ట్ వీడియోలో ప్రపోజల్ రైటింగ్ ని బ్రేక్ డౌన్ చేద్దాం, ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్.